నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల సంక్షిప్త తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. అత్యంత వైభవోపేతంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. శివ బ్రహ్మ ఇంద్రాది దేవతలు, ముని బృందములు, శ్రీరామచంద్రుని మాతలు, వానరులు, మిత్రులు, ప్రజలు అందరూ జానకి సమేత శ్రీరామచంద్రుని దివ్యస్వరూపం చూసి హర్షోల్లాసం చెందారు. చతుర్వేదములు భట్టుల రూపంలో స్తుతించాయి. శంకరుడు స్తుతించాడు. బ్రహ్మ ఇంద్రాది దేవతలు విడివిడిగా స్తుతించారు. వారి వారి లోకాలకు వెళ్ళారు. వానరులకు, మిత్రులకు సకల సౌకర్యములతో శ్రీరాముడు విడుదల ఏర్పాటు చేశాడు. ఆ విడుదలలో సంతోషంగా ఉన్నారు వారంతా. ఒకరోజు శ్రీరామచంద్రుడు అందరికీ ఎంతో కృతజ్ఞతతో తగు నూతన వస్త్ర ఆభూషణాదులతో సత్కరించి వారి స్వస్థలాలకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో అంగదుడు ఇలా అంటాడు. ఇంతవరకు నేటి రోజున మనం విన్నాం, సంక్షిప్తంగా చెప్పుకున్నాం ఈరోజు. ఇక ఈరోజు అంగదుడు ఏమంటున్నాడో విందాం. సర్వజ్ఞ, ఆర్తజన బాంధవ, ఆనందనిలయ, కృపానిధి, దీనదయాళు దేవా, అవతరించండి. మా తండ్రి మరణ సమయంలో నన్ను మీ చేతిలో పెట్టాడు. మీ శరణాగత రక్షక బిరుదమును స్మరించే నన్ను మీరు విడిచిపెట్టవద్దు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము అంతా మీరే. మీ పాదపద్మములను వదిలి నేనెక్కడికి పోగలను? నన్ను ఇంటికి వెళ్ళిపోమ్మని ఎంత మాత్రమూ అనవద్దు. నన్ను కాపాడండి అంటూ అంగదుడు శ్రీరామచంద్రుని చరణములపై వ్రాలాడు. శ్రీరామచంద్రుడు అతనిని లేవనెత్తాడు. హృదయమునకు హత్తుకొన్నాడు. ప్రభువు నేత్రములు అశ్రుపూరితములయ్యాయి. తన మెడలోని మాలను తీసి ఎన్నో రత్నాభరణ వస్త్రములు అతనికి అలంకరించాడు. అనేక విధములుగా ప్రబోధించాడు, వీడుకొల్పాడు. అంగదుడు ప్రభువు అభిప్రాయం తెలుసుకొని మదిలో శ్రీరామచరణములు నిలుపుకొని వెళ్ళిపోయాడు. హనుమంతుడు సుగ్రీవుని పాదములు పట్టుకొని, ప్రభు, ఇంకా 10 రోజులు శ్రీ రాఘవుని చరణసేవ చేసి వచ్చి మీ పాదదర్శనం చేసుకుంటాను అని విన్నవించాడు. సుగ్రీవుడు, పౌరదనయ, నీవు పుణ్యముల రాశివయ్యా, అందుచేతనే ప్రభువు నిన్ను తనను సేవకుడుగా స్వీకరించాడు. కనుక నీవు ప్రభువు సేవ చేస్తూ ఇక్కడే ఉండిపో అని చెప్పి వెళ్ళిపోయాడు. అంగదుడు హనుమంతునితో తనను గురించి ప్రభువుకు ఎల్లవేళలా జ్ఞాపకం చేస్తూ ఉండమని చెప్పి వెళ్ళాడు. మారుతి వచ్చి ప్రభువుతో అంగదుని ప్రేమ విఫలతను వర్ణించి చెప్పాడు. విన్న శ్రీరామచంద్రుడు తన్మయుడయ్యాడు. కాకభూషుడి చెప్తున్నాడు, గరుత్మంత, శ్రీరాముని చిత్తము ఎవరికీ అర్థము కాదు. తరువాత శ్రీరాముడు గుహుని పిలిచి ఎన్నో వస్త్రాభరణములు ప్రసాదించి ఇలా అన్నాడు. నిషాదపతి, నీవు ఇంటికి వెళ్ళి త్రికరణ శుద్ధిగా ధర్మాచరణ తెలుపుతూ నన్ను స్మరిస్తూ ఉండు. నీవు నా ప్రియమిత్రుడవు, భరతుని వలె ప్రియ సోదరుడవు. తరచూ అయోధ్యకు వస్తూ పోతూ ఉండుము. గుహుడు శ్రీరామ వచనములకు కన్నీరు కారుస్తూ శ్రీరామ పాదములు మనసులో నిలుపుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అయోధ్యావాసులు శ్రీ రఘురాముని మనోహర లీలలు చూసి
ఆయన పురుషోత్తముడు కదా అని తరచూ అనుకుంటూ ఉండేవారు. శ్రీరామచంద్రుడు రాజసింహాసనం అధిష్ఠించిన తర్వాత లోకములో ధర్మము, సత్య, శౌచ, దయ, దానములు అను 4 పదములు పరిపూర్ణముగా వెలసిల్లాయి. కలలో కూడా ఎక్కడా పాప ప్రవృత్తి లేనే లేదు. స్త్రీ పురుషులు అందరూ రామభక్తి పరాయణులై మోక్షార్థులై ఉన్నారు. శ్రీరామరాజ్యము సర్వసమృద్ధమై అడగగనే మేఘములు వర్షములు కురిస్తూ ఉన్నాయి. కాకభూషుడి చెప్తున్నాడు, పక్షిరాజా గరుత్మంత, శ్రీరామరాజ్యములో ఈ చరాచర ప్రపంచములో ఎవరిని కాల, కర్మ, గుణ, స్వభావజనితమైన దుఃఖం ఏదీ పీడించటం లేదు. ధర్మధురీనుడైన శ్రీరామచంద్రమూర్తి అనేక అశ్వమేధ యజ్ఞములు చేశాడు. బ్రాహ్మణులకు అపరిమిత దానములు చేశాడు. వేద మార్గ ప్రవర్తకుడు, త్రిగుణాతీతుడు, సదాచార సంపన్నుడు అయిన శ్రీరాముడు ఐశ్వర్య వైభవ భోగములలో మహేంద్రుని మించి శోభించాడు. శివుడు చెప్తూ ఉన్నాడు, ఉమా జగజ్జనని రమాదేవి సదా బ్రహ్మాది దేవవందిత అనింద్య దోషరహిత సర్వగుణ సంపన్నయే ఉన్నది. ఆదిలక్ష్మి జానకీమాత తన మహిమాత్స్యమును కప్పిపుచ్చి శ్రీరామచరణముల యందు మిక్కిలి అనురక్తి కలిగి ఉన్నది. సీతాదేవి లవ, కుశు అనే 2 కుమారులను కన్నది. వారు వేద పురాణ ప్రసిద్ధులయ్యారు, మహాయోధులయ్యారు. వినయ, శీల, గుణ సౌందర్యములతో సాక్షాత్తు శ్రీహరి రాముని ప్రతిబింబములై భాసిల్లారు. అదే విధముగా మిగతా సోదరులకు కూడా రూప, గుణ, వినయ, సౌందర్య నిధులైన 2 పుత్రులు కలిగారు. మాయాధీశుడైన సచ్చిదానంద పరమాత్మ పరమోత్కృష్ట మానవలీలలో సరుపుతూ ఉన్నాడు. సర్వేశ్వరుడైన శ్రీరామచంద్రుడే మహారాజుగా పరిపాలిస్తూ ఉన్న అయోధ్యానగర పౌరుల ఐశ్వర్య సమృద్ధి, భోగ వైభవముల గురించి సహస్రశేషులు కూడా వర్ణించి చెప్పలేరు. సనక, సనందన, నారదాది మునులు ప్రతిరోజు కోసలపతి శ్రీరామ సందర్శనార్థము అయోధ్యకు వస్తూ ఉన్నారు. నగరములోని స్త్రీ, పురుష, బాల, వృద్ధులు అందరూ సుఖసంపన్నులు, సదాచారపరులు. అయోధ్య నగర శోభ వర్ణనాతీతం. ఆ నగరమును దర్శించినంత మాత్రమున పాప జాలము పటాపంచలవుతుంది. నిత్యము శ్రీ రఘునాథుని గుణగానము చే ప్రజలు పరస్పరము సంతోషముగా ఉన్నారు. శరణాగత రక్షకుడు శ్రీరాముని భజిస్తూ రూపగుణశీల శోభాయుతమైన రాఘవుని కొలుస్తూ కమలాక్షుడు శ్యామసుందర్ని కీర్తించుచు దాసులకు కంటికి రెప్పయ్యి కాచు దాశపోసకుని సేవిస్తూ సుందర కోదండపాణిని దర్శిస్తూ కాలరూప సర్పమును భక్షించు గరుడుని సేవిస్తూ అవికారి, అజన్ముడు, అవినాశి శ్రీ రఘునాథుని కీర్తిస్తూ భూభార భంజనుడు, ముని మానస రంజనుడు, తులసీదాస ప్రభు దయానిధి శ్రీరాముని కొలుస్తూ ప్రజలందరూ ధన్యులయ్యారు. ఈ విధముగా సదా శ్రీరామ గుణగానం చేయు నరనారీ జన్మపై కృపానిధి శ్రీరామచంద్రుడు సుప్రసన్నుడై ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నాడు. కాకభూషుడి చెప్తున్నాడు, పక్షిరాజా, శ్రీరామ దివ్యమహిమ ప్రకాశము చేత ధర్మరూప తటాకములోని జ్ఞాన విజ్ఞానమయ బహువిధ కమలములు ఎన్నో చక్కగా వికసించాయి. శ్రీరామచంద్రుడు ఒకసారి సోదరులతో కలిసి ప్రియదాసుడు హనుమంతుని వెంట తీసుకుని ఉద్యానవన శోభ చూచుటకు వెళ్ళాడు. అందులోని వృక్షములన్నీ చక్కగా చిగురించి ఫలించి ఉన్నాయి. అదే సమయంలో సనక సనందనాది మునులు అక్కడికి వచ్చారు. చూచుటకు వారు బాలుర వలె ఉన్నప్పటికీ దీర్ఘజీవులు, సమదర్శులు, భేదరహితులు, దిగంబరులై చతుర్వేదములే రూపు దాల్చినట్లుగా వస్తూ ఉన్నారు. శ్రీ రఘురామ చరితాగానము ఎక్కడ జరుగునో అక్కడికి వెళ్ళి వినుటయే వారి ఏకైక వ్యసనము. సనకాదులు శ్రీరాముని దర్శించుట శివుడు చెప్తున్నాడు. భవానీ, ఈ సనకాదిమునులు అగస్త్యముని వద్ద నుంచి వస్తూ ఉన్నారు.
ఆ ముని వీరికి శ్రీరామ కథలను వర్ణించి చెప్పాడు. సనకాదిమునులు రావటం చూసిన శ్రీరామచంద్రుడు ప్రఫుల్ల హృదయుడయ్యాడు. ఎదురేగి సాష్టాంగ ప్రణామం చేశాడు. కుశలమడిగి తన పీతాంబరం పరిచి కూర్చుండమని కోరాడు. ఆ సమయంలో ఆంజనేయుడు సోదరులు దండ ప్రణామాలు చేశారు. అందరూ ఆనందపరవశులయ్యారు. మునులు శ్రీరాముని రెప్పవాల్చక చూస్తూ నిలబడి ఉండిపోవటం చూసిన శ్రీరామునకు నేత్రముల నుండి ఆనందబాష్పములు స్రవించాయి. ప్రభువు వారి చేతులు పట్టుకొని కూర్చొనబెట్టి మధురంగా ఇలా అన్నాడు: మునిపుంగవులారా, నేడు మీ దర్శనముతో సర్వపాపములు పటాపంచలై నా జన్మ చరితార్థమైంది. ఎంతో అదృష్టం వల్లనే అనాయాసంగా భవబంధ విమోచన వనరించగల సజ్జన సాంగత్యము లభిస్తుంది. సజ్జన సాంగత్యం వల్ల మోక్షము, దుష్ట సాంగత్యం వల్ల బంధము కలుగుతాయని పండితులు, సాధువులు, జ్ఞానులు, వేద పురాణాది సద్గ్రంథములు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాయి. ప్రభు యొక్క మాటను విని ముని చతుష్టయము ఆనంద పులకితులయ్యారు. ఈ విధంగా స్తోత్రం చేశారు: ఓ భగవంతుడా, నీకు జయము. నీవు పాపరహితుడవు, నిర్వికారుడవు అంటూ పరిపరి విధములుగా స్తుతించారు. భూవిభూషణ, నీకు జయము. వేదశాస్త్ర పురాణములు నీ పావన యశోగానం చేస్తూ ఉన్నాయి. ప్రభో, నీవు మా హృదయములో సదా వసించి మాలోని కామక్రోధాది దుర్గుణములు నశింపచేసి మమ్ములను కాపాడు. శ్రీరామ, నీవు సదాచార పరిరక్షకుడవు. కాల కర్మ స్వభావ గుణదోషాది బంధ నివారకుడవు, తరణ తారకుడవు, దోష నివారకుడవు, త్రిభువన భూషణుడవు, తులసీదాస ప్రభువు. ఈ ప్రకారము సనకాది మునులు ప్రభువును బహురీతిలా స్తుతించారు, నమస్కరించారు. మనోభిష్ట భక్తి వరమును పొందారు. బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. తరువాత సోదరులు ముగ్గురు ప్రభు పాదములకు నమస్కరించారు. హనుమంతుడు చేతులు జోడించి, దీనవదన, దీనబాంధవ, భగవంతుడా, భరతప్రభు మిమ్ములను ఏదో అడుగోలనని సంకోచముతో అడుగలేకపోతున్నారని చెప్పాడు. ప్రభువు, హనుమ, నాకు భరతునకు ఏదైనా అంతరం ఉందా అనగా భరతుడు స్వామి చరణములు తాకాడు. ఈ విధంగా అన్నాడు: శరణాగత రక్షక, తమ కృపా విశేషం వల్ల కలలో అయినా నాకేమీ భ్రాంతి శోకమోహములు లేవు. కృపానిధి, నేను మేము ఒకటి అడుగ సాహసిస్తూ ఉన్నాను. వేద పురాణములలో బహుదా కీర్తించబడిన ప్రభువులు స్వయంగా తమ శ్రీముఖముతోటి తరచూ ప్రశంసిస్తూ సజ్జన లక్షణములను, వారి మహిమాతిశయమును మీరు చెప్పగా వినగోరుతున్నాను. అంతేకాక సజ్జన దుర్జన భేదములను, వారి లక్షణములను వివరించ కోరుతున్నాను అని అడిగాడు. శ్రీరాముడు ఇలా అన్నాడు: తమ్ముడు, నీవు అడిగిన సాధు సజ్జన లక్షణముల గురించి చెప్తాను విను. సాధు సద్గుణములు అనంతములు. సజ్జన దుర్జనుల లక్షణములు చందన వృక్షము, గొడ్డలి వంటివి. గొడ్డలి చెట్టును నరుకుతుంది, అది దాని సహజ లక్షణము. కానీ మంచి గంధము చెట్టు తన సహజ సద్గుణమైన సుగంధమును తనను ఖండించు గొడ్డలికి ఇస్తుంది, దానిని సువాసిత పలుస్తుంది. ఈ సుస్వభావం వల్లనే శ్రీఖండము సుర సీర్యములపై పూయబడి లోకప్రియమగుతూ ఉన్నది. సజ్జనులు విషయలోలురు కారు, సౌశీల్య సద్గుణ నిధులు వారు. పరులు దుఃఖమును చూసిన వారికి దుఃఖము కలుగుతుంది. పరుల ఆనందం చూచి వారు ఆనందిస్తారు. ఎల్లవేళలా వారు సమదర్శులు. వారి ఆంతర్యములో వారికి ఎవరూ శత్రువులు కారు. వారు మత్సరశూన్యులై కామ క్రోధ లోభ మోహ భయ హర్షములకు లోను కారు. కోమల హృదయులై
సదా దీనులపై దయ చూపిస్తూ ఉంటారు. త్రికరణ శుద్ధిగా నా విశుద్ధ భక్తిని కలిగి ఉంటారు. నిష్కాములై నా నామపరాయణులై శాంతి, వైరాగ్య, వినయ, సుప్రసన్న నిలయులై ఉంటారు. సదాచార మూలములైన బ్రాహ్మణ చరణములందు అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. తోటివారితో పరుషవాక్యములు పలుకరు. నిందాస్థుతులు సమంగా భావిస్తారు. నా చరణ కమలములయందు అనురక్తి కలిగి ఉంటారు. భరతకుమార, సద్గుణ సంపన్నులు, ఆనంద నిలయులైన సాధుజనులు నాకు ప్రాణ సమాన ప్రియులు. తమ్ముడు, దుర్జన లక్షణములు చెప్తాను విను. చెడుజాతి ఆవు సులక్షణమైన కపిల గోవును చెడగొట్టునట్లు దుర్జన సాంగత్యము సర్వదా వినాశహేతువు. ఎన్నడూ పొరపాటును కూడా వారి సాంగత్యము చేయకూడదు. వారు మాతాపితలను కానీ గురు బ్రాహ్మణులను కానీ ఎవ్వరిని లెక్క చెయ్యరు. తాము చెడుటే కాకుండా తమతో స్నేహం చేసిన వారిని కూడా పాడు చేస్తారు. మోహపరోసులై పరద్రోహరతులైన వారికి ఎన్నడూ సజ్జన సాంగత్యము కానీ భగవత్కథా గోష్ఠి కానీ రుచించదు. దుర్గుణమయులై, మందబుద్ధులై, వేదనిందకులై, కాముకులై బలాత్కారముగా పరధర్ములను దోచుకుంటారు. పరద్రోహరతులై బ్రాహ్మణ ద్రోహం చేస్తూ ఉంటారు. వారి ఆంతర్యము వంచన, కపటము, కానీ పైకి చక్కని వేషంతో ఉంటారు. ఇటువంటి అధములు దుష్టులు. కృతత్రేతాయుగములలో వీరు ఉండువారు కాదు. ద్వాపరములో కొద్దిగా ఉన్నారు. కలియుగములో ఆ దుష్ట సమూహములే ఎక్కువ. సోదర, సర్వవేద శాస్త్ర పురాణ సమ్మతము కవి పండిత అభిప్రాయము ఏమనగా, పరోపకారముతో సమమైన పరమపుణ్యము కానీ పరపీడనముతో సమానమైన పాపము కానీ లేదు. మానవ జన్మనెత్తి పరులను దుఃఖపరచువారు భయంకర జన్మ మృత్యు క్లేశములను అనుభవించవలసి ఉంటుంది. ఇది తెలుసుకున్న బుద్ధిమంతులు ఈ సంసారము దుఃఖమయమని భావించి నన్నే భజిస్తూ ఉంటారు. శుభ అశుభ ఫలదాయక కర్మలన్నీ త్యజించి దేవ మానవ ముని పుంగవ పతినైన నన్ను కొలుచుతూ ఉంటారు. సోదరా, సద్గుణ దుర్గుణములు రెండును మాయాకృతములే. వీటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. దీనిలోని వాస్తవ సద్గుణము ఏమంటే, మానవుడు ఈ రెండింటినీ పట్టించుకొనకూడదు. భగవంతుని శ్రీముఖము నుండి వెలువడిన దివ్యవాణిని విని సోదరులు హర్షపులకాంకితులయ్యారు. వారి ఆనందము పొంగులు వారింది. విశేషించి హనుమ హృదయము అపార హర్షంతో నిండిపోయింది. వారు ప్రభువును పలుమార్లు సన్నుతించారు. ఈ విధముగా ప్రభువు నిత్య నూతన లీలలు సలుపుతూ ఉన్నాడు. నారదముని అయోధ్యాపురికి తరచూ వస్తూ పవిత్ర శ్రీరామచరిత్రను బ్రహ్మలోకము వెళ్ళి గానము చేస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు విని ఆనందముతో, నాయనా నారద, నీవు శ్రీరామచరిత్రలు తరచూ మాకు వినిపిస్తూ ఉండు అన్నాడు. బ్రహ్మ సమాధినిష్ఠులైన సనకాదులు ఆ లీలలు వినుటకు సమాధిని వీడుతున్నారు. రామకథాగానం వినుటకు వారు సర్వోత్తమాధికారులు కదా. ఈ విషయం తెలిసి కూడా శ్రీహరి కథలను ప్రేమించని మానవుల హృదయము నిజముగా పాషాణ సదృశము కదా. రేపు ఇదే సమయానికి వశిష్ఠుల వారి విన్నపము మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలు తమ బంధుమిత్రులకు ఈ సంక్షిప్త శ్రీరామచరిత మానస నవాహనిక పారాయణం పంపించి వారిని కూడా కృతార్థులను చేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామచంద్రుని కృపాకటాక్షములు అందరూ పొందాలని ఆశిస్తున్నాం. శ్రోతలకు ధన్యవాదములు. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.